హాయ్ అండి. హలో. ఇదిగో చికెన్ పచ్చడి చేస్తుందండి. ఇది కిలోన్నర చికెన్ అండి. ఇప్పుడు ఇది మంచి కడిగేసి పసుపు కొంచెం ఉప్పు వేసి ఇట్లా మ్యాగ్నేట్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసానండి. కిలోన్నర అండి చికెన్ ఇది. దానికి మసాలా వేపాలండి. ఇప్పుడు మసాలా వేపుతున్నా. కళాయి వేడెక్కింది. ఇదిగండి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మెంతులండి. ఒక స్పూన్ మీద హాఫ్ వేసాను. ఇదిగండి మెంతులు వేగిపోయినది. ఆవాలు, జీలకర్ర అండి. జీలకర్ర ఒక స్పూన్ వేసాను. ఆవాలు 2 స్పూన్లు వేసాను. ధనియాలండి ఇవి 4 స్పూన్లు ఉంటాయి. ఇదండి ఇవన్నీ వేగాలి బాగా. ఉప్పు అండి, దొడ్డు ఉప్పు ఇది సరిపడా. ఇప్పుడు పచ్చడికి ఎంత వేస్తాం అంత వేపుతున్నా. ఇప్పుడైతే ఇప్పుడు ఎండ లేదు కాబట్టి వేపేస్తానండి. ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు. కొంచెము ఈ చెమ్మంత పోయేలాగా వేపుకోవాలండి. వేపిస్తాను. ఈ చల్లగైనాక మిక్సీ పట్టుకోవాలి మసాలాది. ఇదిగండి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పచ్చడిది పొడి. ఇదిగండి ఈ చికెన్లో వాటర్ వస్తుంది. వాటర్ ఇంకే వరకు ఇలాగా ముందు వాటర్లో ఉడకనివ్వాలి. ఇదిగండి ఉప్పు కూడా మెత్తగా మిక్సీ పట్టేసేయాలి. ఇదిగండి ఇది మొత్తం నీరంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇదిగో దీనిలో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయింది. ఇదిగండి పల్లి ఆయిల్ వేసాను. ఇవి ఆయిల్ వేడెక్కాక వేపుకోవాలి చికెన్ ముక్కలు. కిలోన్నర చికెన్ అండి. ఇది పావు కిలోకి ఎక్కువ ఉంటుంది ఆయిల్ వేసాను. పల్లి ఆయిల్ వేసాను. ఇదిగండి ఇట్లా ఎర్రగా వేగాలి. చూడండి ఎర్రగా వేగుతుంది. ఇవి వేపప్పని ముక్కలు ఇవి వేపుతుంది. చూడండి ఇట్లా వేగాలి. ఇంకొంచెంసేపు వేగాలండి. ఇదిగండి ముక్క ఎర్రగా వేగింది. ఇప్పుడు తీసేయాలండి. మరీ ఎక్కువసేపు వేపినా కూడా ముక్క గట్టి పడిపోద్ది. ఇక ఈ కలర్గా ఉంటే ఇప్పుడు ముక్క చూడండి వేగినట్టు. ఇప్పుడు తీసేసేయాలి. ఇలా వేగితే పర్ఫెక్ట్గా వేగినట్టు అండి. ఇదిగండి నిమ్మకాయలు. ఇవి కిలోకి ఒక 5, 6 వేసుకోవాలండి. ఇప్పుడు ఇది కిలోన్నరకు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇగో నేను ఈ నిమ్మకాయలు వేస్తున్నా. 10 నిమ్మకాయలు. ఇవి కిలోన్నరకి కొంచెం ఎక్కువ ఉంది చికెను, అందుకే ఈ నిమ్మకాయలు వేస్తున్నా. ఇవి కడిగేసి వాటర్ లేకన్నా ఆరబెట్టేసి అప్పుడు నిమ్మకాయ పిండుకోవాలండి. ఇప్పుడు కడగాలి. ఇదిగండి ఇలా వేగింది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలండి కొంచెము. ఇదిగండి 3 స్పూన్లు ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పల్లీలు ఆయిల్ కదండి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఎలాగా మొత్తం పొంగిపోతుంది. ఇప్పుడే ఫ్రెష్గా పట్టేసి వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలాగైతే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు ఎట్టేస్తుంది. ఇగో ఏగుతుందండి, కలుపుకొని ఉండాలండి. చూడండి ఇదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేశాను. చూడండి ఇగో ఇది ఎర్రగా వేగిపోయింది. చూడండి ఇదండి స్టవ్ ఆఫ్ చేస్తాం కదండి. వేడిగా ఉన్నప్పుడే ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలి. ఇప్పుడు ముందుగా మసాలా పౌడర్ చేసాం కదండి, ఇది వేసేయాలి. ఇదిగండి కారం అండి సరిపడా,
ఉప్పు ఒక 3 స్పూన్లు అయితే ఇప్పుడైతే వేస్తున్నాండి, తర్వాత చూసుకుని వేసుకుంటున్నాం. ఇది మిక్సీ పట్టింది దుడ్డుప్పు, ఈ స్పూన్తో 3 స్పూన్లు వేసాను ఉప్పు. ఇది చూసుకొని వేయొచ్చని. ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇదిగండి టోటల్ చల్లగా అయిపోయిన తర్వాత నిమ్మకాయలు పిండిసి రసం వేసుకోవాలండి. ఇప్పుడైతే ఇవన్నీ కలిపి ఉంచాను. ఇప్పుడు చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత నిమ్మకాయలు పిండుతాను. ఇదిగండి పచ్చడి చల్లగా అయింది. చల్లగా అయిన తర్వాత ఇగో నిమ్మకాయ రసం అండి, ఇది కలుపుకోవాలి. గింజలు లేకుండా ఇట్లా ఫిల్టర్స్ వేసుకోవాలి. ఇదిగండి ఈ నిమ్మకాయ పులుపు వేస్తాను, మొత్తం కలిపేసి వేరే దాంట్లో అలాగ ఒక రోజు మొత్తం ఇలా ఉంచేసి తర్వాత చేసర్లు వేసుకోవాలి. ఇదిగండి ఒక గాజు దాంట్లో ఒక బౌలు ఇలాగ ఒక రోజు మొత్తం ఎండలో వేసి ఇడిస్తే రేపటి వారికి కొంచెం ఆయిల్ తేలుతుంది. లేదనుకుంటే మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి, సరిపోతుంది. ఈరోజు చేస్తాం కదా, రేపటి వారికి ఇలాగే ఉంచేయాలి. తర్వాత మనం ఏ చేసాలో అందులో డబ్బాలు స్టోర్ చేసుకోవాలి. ఆయిల్ సరిపోతే వేసుకోవచ్చండి. ఇదిగండి 2 రోజులు అయింది, 2 రోజులు పక్కన పెట్టేసాను. ఇగో ఇలా ఊరింది, ఆయిల్ కొంచెం పైకి తేలింది. ఇప్పుడు కొంచెం సరిపోతే ఆయిల్ కూడా వేసానండి. ఇదిగండి ఇట్లా గాజు చేసాలో ఇట్లా స్టోర్ చేసుకుని ఇడుకోవాలి. 2 నెలలు కానీ 3 నెలలు కానీ వస్తుందండి, ఉంటుంది, ఖరాబ్ కాదు. ఇగో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను. మళ్ళీ ఆయిల్ సరిపోదంటే మళ్ళీ ఇప్పుడు కూడా వేసాను కొంచెం ఆయిల్. అదే వేడి చేసి ఆయిల్ చల్లగా అయిన తర్వాత వేసానండి. అంతేనండి, చికెన్ పచ్చడి సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.